దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. విలాప గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయము 27వ వచనంలో, యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. మనం ఆలోచించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలంట. ఆ కాడిని కూడా అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. మనము ఈ లోకానుసారంగా ఆలోచించినట్లయితే, ఒక ఎద్దుల బండి ఉండినట్లయితే ఆ ఎద్దులను పెట్టినప్పుడు కాడి ఎంత మోపాలో అది ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది? యజమాని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ మోసేటువంటి ఆ ఎద్దులు ఎంత మొయ్యగలదో అంత బరువు యజమానుడు పెడతాడు. అంటే దాని యొక్క బరువు, కాడిని మోపేటువంటిది ఎంత మొయ్యగలదో నా ఎద్దులని యజమానుడికి తెలుసు కనుక యజమానుడే మోపుతాడు. ఈ దినాల్లో కూడా మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క కాడి కూడా ఆయనే మోపుతాడు. మనం ఎంత మొయ్యాలి, ఏ విధంగా దేవుని యొక్క పరిచర్య చేయాలని. నిజంగా మనము దేవుని యొక్క పరిచర్య చేయటం మనం అనుకుంటాము చాలా సంతోషకరము, చాలా చక్కగా ఉంటుంది ఆ కాడి మొయ్యట అని మనం అనుకుంటాం. ఈ కాడి మొయ్యటం కూడా మన యొక్క ఆలోచనతోటి, మన యొక్క అవకాశంతో మనము రాము. ఇది దేవుని యొక్క చాయిస్. అవకాశం ఇచ్చేది దేవుడే తప్ప మనుషులు అవకాశాలని తీసేసుకుని ఏదో మోసేయాలనుకుంటే మాత్రం అది కొంతవరకే. కానీ దేవుడు మాత్రం అవకాశం మనకిస్తాడు. ఎందుకంటే ఆయనే యజమానుడు, పిలిచినవాడు ఆయన. మనం నిజంగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా మనం జీవిస్తున్నాము, దేవుని యొక్క కాడిని మనం మొయ్యగలుగుతున్నామా? ఆ కాడి మన మీద పెట్టాడంటే ఆ భారాన్ని మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో వినయముగా మనల్ని మనం తగ్గించుకుని ఆ కాడి మొయ్యాలి తప్ప. ఈ దినాల్లో అనేకమైనటువంటి సంఘాల్లో చూసుకున్నట్లయితే దేవుని యొక్క పిలుపు లేకుండానే వారు పనిచేస్తూ ఉంటారు. దేవుని యొక్క భారము లేకుండానే, ఆయన మోపకుండానే వీరు మోసేస్తూ ఉంటారు. మనం ఆ విధంగా చేసినట్లయితే దేవునికి అది ఇష్టపూర్వకమైనటువంటిది కాదు. ఎవరైతే కనుక కాడి మోస్తున్నారో మనల్ని మనం తగ్గించుకొని, వారు తగ్గించుకొని వినయమతోటి దేవుని యొక్క కాడి మొయ్యాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. దేవుడు పిలిస్తేనే మనము చేయగలం తప్ప ఇదొక వ్యాపారం అయితే కాదు. మనం దేవుని చేత పిలవబడాలి. మనము కూడా ఎవరైతే ఆ భారాన్ని మోస్తున్నామో దేవుని యొక్క సన్నిధిలోనికి అనేక మందిని మనం రప్పించాలి, మనం పిలవాలి. నశించిపోతున్నటువంటి వారిని మనం పిలవాలి. నాకు అవసరం లేదు, ఇది నా పని కాదు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు మనకి కాడి పెట్టాడంటే ఆయన పెడితే కనుక ఆ భారం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండములో, నిర్గమకాండములో 32:26 వచనంలో చూస్తే, మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈ వచ్చే లోపల కింద దూడతోటి మరి ఆరోన్ గారిని తొందర పెట్టి ఆ దూడ చేయించుకున్నప్పుడు దాని చుట్టూ తిరుగుతూ, ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఈ దేవుడే, ఎర్ర సముద్రాన్ని మమ్మల్ని నుండి నడిపించినవాడు ఈ దేవుడే అని వారు పూజిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మోషే దిగువచ్చి ఆ పాలెము ఆ కిందకి ఆ పాలెం ద్వారా నిలిచైనా, ఇదిగో ఇక చేసిన మీరు తప్పులను మీరు తెలుసుకొని
మీరు మార్పు చెంది మారు మనసు తెచ్చుకొని ఇదిగో ఎవరైతే కనుక దేవుని వైపు రావాలనుకుంటున్నారో మీరు నా వైపు వచ్చి మీరు నిలబడండి అని పిలిచాడు ఆయన. వారెవరో నశించిపోతున్నారు నిజంగా, దేవుని యొక్క బిడ్డలే, కానీ వారు పూజించేది వేరు. వారు నిజం చెప్పాలంటే సాతాను మార్గంలో వెళ్ళిపోయారు, వాళ్ళు నశించిపోతున్నారు. అటువంటి వారిని మనం ఏం చేయాలి? పిలవాలి. దేవుడే పిలుచుకున్నప్పుడు మరి మనం పిలవకపోయినట్లయితే నశించిపోతున్నటువంటి వారిని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో మోషే గారు పిలిచారు. ఎవరైతే గనక దేవుని వైపు ఉంటారో మీరు వచ్చి నా వెనకాల మీరు నిలబడండి అన్నప్పుడు ఆ పిలుపుకు లోబడి 12 గోత్రాల్లో నుంచి లేవి గోత్రం మాత్రమే వచ్చింది. అందుకే వారు ఆ యాజకత్వాన్ని దేవునికి ఆ సేవ చేసేటువంటి ఆ భాగ్యాన్ని వారు దక్కించుకున్నారు. ఎందుకు? ఆ పిలుపునకు లోబడ్డారు. పిలుపునకు లోబడ్డారంటే పిలవకుండానే వచ్చేస్తారా? పిలవాలి. అంటే మన పని మనం చెయ్యాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాడి అంటేనే శ్రమ కదా. ఈ దినాల్లో ఎంతమంది దేవుని యొక్క కాడిని ఎత్తుకుని శ్రమలో అనుభవిస్తున్నారు. ఆ కాడిని మనం మోయగలుగుతున్నామా? ఆ పిలుపుకు మనం లోబడి మనము నశించిపోతున్నటువంటి వారిని మనం పిలవగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆయన కాడి గనక ఆయన మన మీద మోపినప్పుడు మనకు విధేయత ఉంటుంది. ఆ శ్రమలు ఉంటాయి, మనం అన్నీ కూడా తట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే ఆ యొక్క కాడి మోసేటటువంటి సమయంలో ఆ మినిస్ట్రీ అంటే సేవ, మనం సేవ చేయించుకుంటాం కాదు, కానీ మనము ఎదుటివారికి సేవ చేసే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది. ప్రభువారు అన్నారు కదా, ఇదిగో నేను సేవ చేయించుకుంటానికి రాలేదు కానీ సేవ చేయటానికి వచ్చాను అని ఆయన అన్నాడంటే, ప్రభువారే సేవ చేయటానికి వచ్చాడంటే మరి మనం ఇంకెంత సేవ చేయాలి? ఆయన కొరకు మనం ఎంత శ్రమ పడాలి? ప్రియ సోదరి సోదరులారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యవ్వనుడా ఆ కాడి మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం చేసే ప్రతి దానికి మనం తీర్పులోనికి వెళ్తాం. దేవుని ఎదుట మనం నిలబడతాం. అయ్యో నేను ఏ విధంగా నేను పరిచర్య చేశాను. కొంతమంది దేవుని ఎదుట చెప్పుకునేవారు ఉంటారు, కొంతమంది చెప్పుకోనటువంటి వారు ఉంటారు. ఎవరు చెప్పుకుంటారు? ఇదిగో ప్రభువా, నీ యొక్క నామములో మేము అనేకమంది రోగాలు వెళ్ళగొట్టలేదా? నీ వాక్యాన్ని ప్రకటించాము, మేము బోధ చేశాము, అనేకమంది గొప్ప కార్యాలు చేశామని చెప్పుకుంటారు. కొంతమంది అయితే చెప్పుకోరు. ప్రభువారు అంటారు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొన్నప్పుడు నా దాహాన్ని తీర్చారు, నేను వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారంటే, అయ్యో ప్రభు మేము ఎప్పుడు చేశాము అని అంటారు. ఇదిగో ఒక గుంపు అయితే మేము చేశామని చెప్పుకుంటారు, ఇంకో గుంపు అయితే మేము ఎక్కడ చేశామయ్యా అని అంటారు. అంటే ఆ కాడి మోసేటప్పుడు నిజమైనటువంటి భారము కలిగి ఆయన శ్రమను గనక మనం భరించినట్లయితే, దేవుని యొక్క సేవ గనక మనం చేసినట్లయితే, మనల్ని మనం తగ్గించుకుని ఆ కాడికి విలువ తెచ్చినటువంటి వారిగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంతేగాని మనకి పేరు రావాలి, మనమే నిలబడాలి, మనమే చెయ్యాలి అంటాం కాదు, కానీ అనేక మందిని దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించేవారుగా, దేవుని యొక్క పరిచర్లో ముందుకు తీసుకునేవారుగా మనం ఉండాలి. కానీ పేరు కోసమో గొప్పల కోసమో మనము దేవుని యొక్క పరిచర్య చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం దేవుని యొక్క వాక్యం మనమంట కాడి ఏ మనసుతో మనం చేస్తున్నామో,
ఏమి ఆశించి మనం చేస్తున్నాము దేవుని యొక్క పరిచర్య? ధనం కోసం చేస్తున్నామా? పేరు కోసం చేస్తున్నామా? గొప్పల కోసం చేస్తున్నామా? లేకపోతే ఇది నా పని, ఆ పిలుపునకు లోబడి నేను వస్తున్నానా, నేను వచ్చానా, నేను చేస్తున్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. లేకపోతే ఏదో మనం చేసేస్తున్నాంలే అని అనుకుంటే అది దేవునికి నచ్చేటువంటిది కాదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అదే 3వ అధ్యాయం విలాప గ్రంథంలో 22వ వచనంలో చూస్తే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. 25వ వచనంలో తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క కాడి మోస్తున్నప్పుడు మనం మనుషులు కాదు ఆశ్రయించడం. అయ్యో నాకు ధనం లేదే, లేకపోతే ఈ దినాన్ని నేను ఏ విధంగా నడిపించాలి అని మనం అనుకుంటున్నామేమో. దేవుని యొక్క వాక్యం తన్ను ఆశ్రయించినటువంటి వారికి అయ్యో ప్రభువా, నీ పిలుపు పిలిచినట్లయితే నీ పిలుపు కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, ఆయన్ని ఆశ్రయించాలి. కానీ మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం మనం ఏ విషయంలోనే సరే. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన్ని వెతుకుతామో, ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటామో, అప్పుడు నిజంగా ఆ కాడి మోస్తున్నటువంటి సమయంలో మనం ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు మనకు వచ్చినా సరే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆయన దయాళుడు. నువ్వు ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆ కాడి మోస్తున్నప్పుడు, నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన మన మీద దయ చూపుతాడు. అయ్యో నా సేవకుడు, ఇదిగో నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ మనమేదో ప్రతిఫలం ఆశించి దేవుని యొక్క కాడైతే మనం మోయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే ఈ దినాల్లో అనేక మంది దేవుని యొక్క పరిచర్య వ్యాపారంలాగా అయిపోయింది. కానీ అయ్యో ఇది నా బాధ్యత, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనేక మందికి ప్రకటించాలి, ఆ సత్యాన్ని మనం తెలియచేయాలి అని అనేక మందికి లేదు. కానీ అయ్యో దేవుని సన్నిధిలోకి వెళ్ళాము సరిపోయింది అని అనుకుంటమే తప్ప, నేనేదో వెళ్ళాలనుకుంటాం తప్ప, ఆయన్ని గ్రహించి ఆయన మనసును ఎరిగి ఆయనకి ఇష్టం బిడ్డలుగా నడుచుకునేవారు బహు తక్కువ మందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. పిలవకుండానే వచ్చేయటం. సమూయేలు గారు ఆయన ఏ వయసులో ఉన్నాడో, కనిపెట్టుకుని ఉన్నాడో, ఆయన పిలిచినప్పుడు. ఎందుకనంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటామో, ఆయన పిలుపుకు మనం లోబడతామో అప్పుడు. ఎందుకనంటే యెషయా గారిని కూడా చూసుకున్నట్లయితే ఆయన కూడా మందిరంలోనే ఉన్నాడు ఆయన పిలిచేటప్పటికి. అంటే మనం ఎదురు చూడాలి. ఎప్పుడు మనం ఎదురు చూస్తాం? దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ప్రభువా నన్ను పిలవయ్యా, నన్ను పిలుచుకో ప్రభువా నీ పరిచర్యకి అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పనిసరిగా పిలుస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ కాడి మోయటం అంత ఆషామాషి కాదు. ఈ దినాల్లో అనేక మంది వారి ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క అప్పగించుకోవాలి. పేరు కోసం చేస్తున్నామా, లేకపోతే గొప్పలకి చేస్తున్నామా, ఏదో ఆశించి చేస్తున్నామా? ఎందుకనంటే ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని సమయాల్లో అయితే ఆయన ఎంత చేసినా సరే చెప్పొద్దు నేను చేసినట్టు అని ఆయన చెప్పేవాడు. కానీ ఈ దినాలు అనేక మంది వారి గురించి వారే చెప్పుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది నా సాక్ష్యం నా గురించి నేను చెప్పుకుంటాం కాదు, దేవుడు సాక్ష్యం పలకాలి. అందుకే దేవుడు అన్నాడు కదా, యోబు నా సేవకుడు. ఆ విధంగా మనం ఉండాలి. అట్టి రీతిగా మనం ఉండినట్లయితే ప్రభు యొక్క కాడి గనక మనం ఎత్తుకుని ఆయన కొరకు కనుక మనం ప్రయాసపడినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రియ సోదరి సోదరా, నువ్వు పరిచర్య చేస్తున్నావా, పరిచర్య చేయించుకుంటున్నావా? ప్రభు యొక్క పనిలో నిజంగానే పిలవబడితేనే వచ్చావా, లేకపోతే పిలవకుండానే మనం పని చేస్తున్నామా?
ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ప్రభువా నన్ను పిలుచుకున్నావయ్యా, ఇదిగో ఆ కాడి మోసేటువంటి ఆ శక్తిని, ఆ బలాన్ని నాకు అనుగ్రహించినాయంటే దేవుడు నడిపించుకుంటాడు. కనుక మనందరము కూడా యవ్వన కాలంలో కాడి మోసినట్లయితే, యవ్వన కాలంలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, తిమోతి నిజంగా యవ్వనస్తుడు, యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మోసాడు. అతను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సంఘము, కొరింథీ సంఘానికి వెళ్తే భయంకరమైన సంఘస్థులు, పౌలు గారు అటువంటి సంఘాలకు పంపించేవాడు తిమోతి గారిని. అటువంటి జ్ఞానం కలిగి, అటువంటి మంచి మనసు కలిగి ఆయన ఎవరిని చూసినా సరే ఇదిగో నా తల్లి అని చూసుకునేవాడు. ఎందుకని? బాల్యము నుండే శక్తి కలిగినటువంటి లేఖనాలని ఆయన నేర్చుకున్నాడు. తన తల్లి లోయి, తన అవ్వైనటువంటి యునేకే, తన తల్లి అయినటువంటి యునేకే, తన అవ్వైనటువంటి లోయి నేర్పించేశారు. అందుకే తిమోతి గారు ఎక్కడికి వెళ్తున్నా సరే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నడుచుకున్నాడు. తండ్రి గ్రీసు దేశస్థుడైనప్పటికీ కూడా తిమోతికి రాసినటువంటి పత్రికలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఉన్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతే తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండమో. ఎవరి యందు నేర్చుకున్నాడో? తన యొక్క తల్లి, తన యొక్క అవ్వ, తల్లి అయినటువంటి యునేకే, అవ్వ అయినటువంటి లోయి. తల్లి యునేకే, అవ్వ లోయి. అంటే మనము ఎప్పుడైతే కనుక నిజంగా ఆ విధంగా నేర్చుకుని దేవుని మీద ఆధారపడి దేవుని మనం ఆశ్రయిస్తామో, దేవుడు అప్పుడు మనల్ని పిలుచుకుంటాడు. పిలవకుండా మనం వెళ్ళిపోయినట్లయితే మనం సరైనటువంటి మార్గంలో మనం ఉండలేము, నిలవలేము. పేరుకి గొప్పలకి ఆ కాడి మోసేటప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను మనవి చేస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో తన్ను ఆశ్రయించేవారు ఎడ్ల ఆయన దయాళుడంట. ఇదిగో ఆ యవ్వన కాలంలో ఆ కాడి మోసినట్లయితే, ప్రభువా ఇదిగో తండ్రి, నేను ఇప్పుడైనా సరే మోషే గారు చూసుకున్నట్లయితే మరి 80 సంవత్సరాల వయసులో ఆయన కాడి మోసాడండి. అలాగని మనం కూడా వయసు అయిపోయిన తర్వాత ఆ కాడి ఇమ్మని అడగటం కాదు. ప్రభువా ఇదిగో ఇంతవరకు నేను నా సమయాన్ని వృధా చేశాను, ఇదిగో ఎక్కడైనా సరే నమ్మకమైనటువంటి వాడిగా నీ కాడిని నేను మొయ్యాలనుకున్నాను. నువ్వు యవ్వనస్తుడు అయితే, అయ్యో ప్రభువా ఇదిగో నేను యవ్వన కాలంలో ఉన్నానయ్యా, నేను పడిపోకుండా జారిపోకుండా నీ కాడిని నేను మొయ్యాలనుకున్నాను, నీ సహాయం నాకు దయచేయండి, నన్ను పిలవండయ్యా అని నిజంగా దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. దేవ, మేము ఎన్నికలేంటి వాళ్ళు, ఎందుకు పనికిరంటి వాళ్ళం తండ్రి, పెంట మీద చెత్త కంటే ఏంటి వాళ్ళం తండ్రి. ఇదిగో దేవా పరిశుద్ధాత్మ తండ్రి, ఈ దినాన్ని ప్రభా యవ్వన కాలంలో కాడు మోయట ఎంతో మేలను సెలవుస్తున్నావు. ఆ మోపివాడు కూడా నీవే నువ్వు సెలవుస్తున్నావయ్యా. అవును ప్రభా, ఎవరికి ఎంత మోపాలో నువ్వు ఎరిగినటువంటి వాడు తండ్రి. మేము నమ్మకంగా ప్రభా నీ పిలుపుకు మేము లోబడి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.